కాల సమయంలో దేవుడు మన జీవితాలను ప్రేమించాలని గురించినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవుడి సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి అనేక దినాలు, నెలలు, సంవత్సరాలు మన జీవితం నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే సజీవుల లెక్కలో ఈ రీతిగా ఉండే ఆయన నామమును జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యతను దేవుడు మన బ్రతుకులకు ఇచ్చున్నారు కనుక ఆదివారం ఆరాధన క్రమంలో ప్రత్యేకించి దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నా జీవితాన్ని దర్శించాలని అత్యాసక్తి కలిగి ఎవరైతే దేవుడి సన్నిధిలో కనిపెడతారో ప్రతి హృదయాన్ని దేవుడు తాకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి నరుడు. అందుకని ఈరోజు చదవబడినటువంటి కీర్తన భాగంలో ఒక చక్కటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి, ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏపాటి వాడు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత అదే దాంట్లో కొద్దిగా పైకి వెళితే ఏమంటాడంటే మనుషుల్ని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన జీవితంలో మనకున్నటువంటి ఆధిక్యత, మనుషుడికి దేవుడు ఇచ్చినటువంటి విలువ చాలా అమూల్యమైనది అని చెప్పటంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. చాలామంది ఏమంటారంటే నా బ్రతుకి వాల్యూ లేకుండా పోతుందండి, అసలు నేను ఉన్నానో లేదో ఎవరు కూడా నన్ను గుర్తించడం లేదు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదు అని అంటారు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో పంచుకోవాలి అనుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా, ఎవరు పట్టించుకో అంటే ఎవరు నిన్ను ఐడెంటిఫై చేసినా చేయకపోయినా నిన్ను కొనుక్కున్నటువంటి ఆయన ఉన్నారు. ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నారు కనుక నిన్నెన్నడూ కూడా వదిలిపెట్టేసేటువంటి దేవుడైతే కాదు. మనుషులు ఆయా పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు. అది మానవ నైజం. మీరు అడగచ్చు, దేవుని స్వారూపంలో పుట్టాం కదండి, అలాంటప్పుడు దేవుని స్వారూపంలో ఉన్నప్పుడు అలా ఎందుకు పెరగలేకపోతున్నామంటే మనలో కొన్ని లక్షణాలు అవి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ముందుకు వెళ్తాను. చాలా సీరియస్గా ఉన్నారు అందరూ. నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. పాపం ఒక భార్య పాపం తన భర్తను బాగా ప్రేమించి చక్కగా అతనికి కావాల్సిన వంటకాలన్నీ వండి పెడుతుండేదట. ఏదో ఒక పేరు పెడుతుండేవట. ఈ కూరలో ఉప్పు ఎక్కువైపోయింది, కూరలో నూనె ఎక్కువైపోయింది, చారులో సాల్ట్ లేదు, అన్నము పలుకుంది, ఒక్కొక్క రోజు జావ అయిపోయింది, ఇలా ఏదో ఒక వంట పెడుతుండేవట. తనను మెప్పించడానికి పాపం రకరకాల వంటకాలు రోజు చేస్తూ ఉంటే అసలు ఏ రోజు కూడా బాగుంది అని చెప్పేవాడు కాదట. కొన్ని బాగులేదు అని ఆపుతాడేమో అనుకునేదట. అయితే ఒకరోజు బాగా ఆకలితో ఉన్నాడు, తీసుకొచ్చి అన్నం పెట్టిందట. అన్నం పెట్టగానే అయితే నిజానికి ఒకరోజు తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ అన్నాడట, అరే నేను మన ఇంటికి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, మా చెల్లి ఎందుకో కొద్దిగా మూడీగా ఉంది అంటే తను ఎప్పుడూ అలాగే ఉంటుందిలే అన్నాడట. అది కాదు విషయం. భార్య ఎప్పుడైనా సరే తనకి ఎంత ప్రయాసపడి అంటే తన ప్రేమను వ్యక్తపరచడానికి వంట వచ్చినా రాకపోయినా, బట్టలు ఉతకడం వచ్చినా రాకపోయినా, తనకి వచ్చినట్టుగా ఏదో ఒకటి చేసి భర్త దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక వంట బాగున్నా బాగోలేకపోయినా బాగుంది అన్న ఒక్క మాట కోసం ఎదురు చూస్తుంది. నీ సొమ్మేం పోయింది, ఒక్క మాట చాలా బాగా చేసావు అని పొగిడితే చాలు తన ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తుంది. భార్య దగ్గర నేర్చుకోవాల్సినటువంటి చిట్కాలు ఇవి అని చెప్పేసి అన్నాడట. సరే, ఆఫీస్ నుంచి వచ్చాడట, బాగా ఆకలితో ఉన్నాడు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు, అన్నం తీసుకొచ్చి పెట్టిందట. అన్నం 2 ముద్దలు నోట్లో పెట్టుకుని అన్నాడట, అమృతం లాగుంది ఈరోజు అన్నమాట అన్నాడట. చాలా బాగుందంటే ఏం మాట్లాడలేదట. కిచెన్లోకి వెళ్ళిందట, కూర తీసుకొచ్చి అక్కడ పెట్టిందట. గరిటతో కూర వేసుకొని అబ్బబ్బబ్బబ్బా నా జీవితంలో ఇలాంటి కూర ఎప్పుడు తినలేదు అన్నదట. ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఒక్కొక్కటి తింటూ ఒక్కొక్క వంటకాన్ని పొగుడుతూ ఉన్నాడట. లాస్ట్లోని చపాతీ కర్ర తీసుకొచ్చి నెత్తి మీద బాగిందట. గట్టిగా కొడితే అరిచేటట్టు బిగ్గరగా అరిచేటట. ఏమైంది, వీళ్ళు వండిన వంటకాలు నేను పొగుడుతూ ఉన్నాను కదా అని అంటే, ఇంతవరకు నేను వండాను, ఈరోజు మన ఇంటి దగ్గర మన ఇంటి పక్కింటి దగ్గర ఫంక్షన్ అయితే వాళ్ళు పెట్టి తీసుకొచ్చి నీకు పెట్టాను అంటే ఇన్ని రోజులు నేను వండింది నీకు నచ్చలేదు, పక్కింట్లోంచి తీసుకొచ్చిన వంటకాలు మాత్రం నీకు ఎలా ఉన్నాయి, అమృతంలాగా ఉన్నాయా అంటే ప్రపంచంలో ఎప్పుడు ఇలాంటివి తినలేదా అని చెప్పేసి అన్నదట. అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే మంచి కోసం వెళ్ళినా ఏమవుద్ది మాకు తెలియదు పక్కింటిలో వచ్చిందని. ఒకవేళ అలా అయితే
పొగుడు ఉండేవాడు కాదేమో. అందుకని మన జీవితాల్లో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, ఎవరి గురించి అయినా ఏదైనా పొగిడేటప్పుడు లేదా ఎవరినైనా చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ మాటలు గుర్తుపెట్టుకుంటారని. ఒకవేళ మీ ఆయన ఎప్పుడైనా అలాగన్నా అమ్మ పొరపాటును మీరేమి అనుకోకండి, ఆలోచించండి. ఓకేనా? సరే, ఏదైనా వాక్య పరిచయంలోకి వెళదాం. గమనించండి, మనుషుల యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి క్రమంలో మనము ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి లేఖన భాగం ఏంటంటే ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి దాదాపుగా 10 వచనాలు ఉన్నాయి. అయితే నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి ఒక మాట మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ 8వ వచనం చదవండి. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అతని మీద పడి అతనిని చంపెను అని ఉంది. ఇక్కడ చూడండి, మరొక మాట 10వ వచనం అనుకుంటాను. 10వ వచనం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. అంటే రక్తము ఏం చేస్తూ ఉందని మనకు అర్థమవుతుంది, మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. రక్తం యొక్క పరిస్థితి ఏంటి, రక్తము స్థితిగతులు ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా, ఇక్కడ ఈ వాక్య భాగము నుంచి జ్ఞాపకం చేసుకుంటే దేవుని రక్తము మాట్లాడేటువంటిది అని మనం అనుకుంటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అది స్వస్థతనిచ్చేది, మన జీవితాలను నిలబెట్టేది అని మనము పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకములో అన్నిటికంటే శ్రేష్టమైనది రక్తమే అని మనము కొన్ని లేఖన భాగాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందుకనే ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, దేవుడి యొక్క రక్తము అంటే రక్తము అని అంటే మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో, అంటే 10 సార్లు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనతో ఏం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే తన యొక్క హృదయ వాంఛను మనకి ఏం చేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో నువ్వంటే నాకు ఇష్టము, లేదంటే నేను నిన్ను సంరక్షిస్తూ ఉన్నాను, నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను అని దేవుడు తన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మనుషులతో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే తన యొక్క ఆలోచన విధానాలన్నీ మన ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు దానికి అనుకూలంగా నడిచి ప్రతి వ్యక్తి కూడా తిరిగి ఏం చేస్తాడు, మీకు అర్థమయ్యే భాషలోకి రావాలంటే నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం అంటాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలా, మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్య స్వభావంతో అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఆలోచన విధానాలన్నీ కూడా దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లరా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే అంటే మన యొక్క వినికిడి శక్తి, దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటని వింటూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించడం అంటే అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. మనం మాట్లాడే ప్రతి మాట, కొన్ని సందర్భాల్లో మన పక్కన యువతల పక్క ఒకరు ఉంటారు, ఇటు పక్క ఒక వ్యక్తి ఉంటే అంటాం. అంటే ఈ పక్కోడికి గాలి వినబడుతుంది, కానీ ఆ పక్కన నీ చెవులో ఎవరి చెవులు అయితే చెప్పారో వాళ్ళకి ఏం వినబడుతుంది, మీరేం చెప్పారో కూడా వినబడుతుంది. మీరు ఏమనుకున్నారు, అదేదో అలా కొనుక్కుంటున్నారే పోనీ అనుకుంటారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరైనా దేవుడు వింటూ ఉన్నాడు. అంటే మనుషుడిగా మన వినికిడి శక్తి నీకు తగు మోతాదులో నీవు ఎంతైతే శబ్దము చేసి చెప్పాలనుకుంటున్నావో నువ్వు అంటే వెల్లడి చేస్తావు, అవతల వ్యక్తి కూడా తన ఏకాగ్రత కలిగి నీ మాట విన్నారు. అయితే మీ ఇద్దరికి మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ శబ్దాన్ని వినేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, అంటే 3వ వ్యక్తి ఉన్నారని మనకు అర్థమవుతుంది. అందుకని మనం మాట్లాడే ప్రతి మాట వెనకతల దేవుని యొక్క ఆలోచన విధానాలు ఉన్నాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. వినికిడి శక్తి కలిగినటువంటి కొన్ని జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ మనుషుల్లో కానీ ఆలోచన చేస్తే మనుషుడికి కొంతవరకు మాత్రమే వినికిడి శక్తి ఉంటుందట. మనకంటే కొద్దిగా ఎక్కువగా వినికిడి శక్తి కుక్కలకు ఉంటుంది, వాటికంటే ఎక్కువగా గబ్బిలాలకు ఉంటుంది. అంటే ఇప్పుడు మనుషుడు, కుక్కలు, గబ్బిలాల కంటే ఎక్కువగా వినికిడి శక్తి కలిగిన వారు ఎవరు, దేవుడు. హల్లెలూయా. అంటే మనము చాలా సందర్భాలు ఏకాగ్రత కలిగి ఇలా ఉంటాం, ఇక్కడ ఉంటాం, కానీ చెవంతా కూడా ఎక్కడ ఎంత శబ్దం చేస్తున్నా మన చెవి వినికిడి శక్తి ఎటు వెళ్తుంటుంది, అక్కడ ఏదో పాట వస్తూ ఉంది, లేదా అక్కడ ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలా ఈ చెవిని అటు వదిలేస్తాం. మనకి ఆ శబ్దం కొంతవరకు మాత్రమే గ్రహించగలము. కుక్కలు వాటికి ఉన్నటువంటి వినికిడి శక్తి చాలా ఎక్కువట, వాటికంటే కూడా గబ్బిలాలు. అందుకనే సృష్టి క్రమంలో ఏమైనా మార్పులు చేర్పులు వస్తున్నప్పుడు లేదా కొన్ని సందర్భాలలో అతి త్వరితముగా మొట్టమొదటిగా స్పందించేవి గబ్బిలాలు స్పందిస్తాయి. ఆ తర్వాత కుక్కలు స్పందిస్తే తర్వాత మిగతా జంతువులు, మనుషులు గ్రహిస్తారు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
హేబేలు యొక్క రక్తము, హేబేలు యొక్క స్థితిగతి, వారి గురించి నేను మీకు పరిచయం చేశాను. ఇది కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు, అందుకని 5వ వచనం నుండి 5వ వచనం వరకు చదివించాను. కానీ అయితే ఆ స్టోరీ మనందరికీ తెలిసిందే. ఇందులో కొంతమంది ఉన్నారేమో హేబేలు కయ్యను యొక్క చరిత్ర ఎవరికి తెలియదు అంటే కొంతమందికి తెలియలేని వారికి నేను క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాను. సృష్టి క్రమంలో దేవుడు ఆదామవలను కలుగు చేశాడు. మొట్టమొదటి మానవుల వారు కలుగు చేస్తున్న తర్వాత వారికి దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి సంతానము కయ్యను. తన తర్వాత హేబేలు జన్మించాడు. వీరిద్దరూ కూడా ఆదాము అవ్వల యొక్క బిడ్డలు. వీరి యొక్క భక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధానంలో తల్లిదండ్రులు వెళ్ళగొట్టబడ్డారు. హల్లెలూయా. ఏం చేయబడ్డారు? వెళ్ళగొట్టబడిన తర్వాత వారి జీవితాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను అనుకుంటాను ఆదాము అవ్వలు తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని సముఖంలోంచి వెళ్ళగొట్టబడిన తర్వాత కయ్యను అంటే అనుకుంటూ ఉన్నాడు, నా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో నుంచి దేవుని సముఖంలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు కనుక ఆ బీజాలు అనేవి, ఆ విత్తనాలు అనేవి అలాగే ఉన్నాయి. అంటే వ్యతిరేక స్వభావం అంటాం కదా. మీరు పెద్దోడు మంచోడండి అంటే చిన్నోడు ఎలాంటివాడని అర్థం. అంటే ఇప్పుడు తండ్రి యొక్క తల్లి యొక్క లక్షణాలు వారు నుంచి వ్యతిరేక భావనాలన్నీ కూడా కయ్యనులో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఎక్కడో చిన్న ఆలోచన విధానము, అరే ఇంత చక్కటి ఏదేను వనములో మేము ఉండవలసినది నా తల్లిదండ్రులు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం ద్వారా మేము బయటకు వచ్చేసాం, అలాంటి దేవుని యొక్క మన్ననలు నేను పొందాలి అనే ఆలోచన ఎవరిలో ఉంది? హేబేలులో ఉంది. కనుకనే దేవునికి శ్రేష్టమైనటువంటి ఈవులను తీసుకొచ్చి ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి చాలా దగ్గరగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే పాపము ఎంత త్వరితంగా స్పందిస్తుందని అంటే ఎక్కడైతే దేవుని కూర్చున్నటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలు జరగాలని దేవుని పనులు జరిగే ప్రతి స్థలం ముందు కూడా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కాదు, సృష్టి క్రమంలోనే ఆల్రెడీ మొట్టమొదటి స్థాయిలోనే ప్రారంభమైపోయింది. హేబేలు భక్తిని ఎప్పుడైతే ప్రారంభించాడో కయ్యను వచ్చాడు. వెంటనే అరే అది ఎలా కుదురుతుంది అని ఇప్పుడు ఎవరి మీద అలుగుతూ ఉన్నాడు? దేవునితో వాగ్వాదం పెట్టుకుంటూ దేవుని దగ్గరికి. మనం చూడండి 5వ వచనం అనుకుంటాను, ఆదికాండం 4వ అధ్యాయము. కయ్యను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనికి మిక్కిల కోపం వచ్చింది. అంటే దేవుడు ఎవరు అర్పణ అంగీకరించలేదు? కయ్యను అర్పణను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని అంటే తన ఆలోచన విధానాలు వేరు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మనందరము కూడా 2 రకాల స్వభావాలు కలిగిన వారు ఖచ్చితంగా లేకపోలేదు. ఒకే వ్యక్తిలో 2 రకాల స్వభావాలు ఉంటాయి. కయ్యను స్వభావం ఉంటుంది, హేబేలు స్వభావం కూడా ఉంటుంది. అంటే ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎందుకు వచ్చాను దేవుని మందిరానికి, ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చాను? కయ్యను నీలో ఉన్నాడా? హెబ్రీయులకు రాసిన పత్రికలు చదవవసరం లేదు, కానీ ఆయన అంటాడు ఆ మాట చాలా కష్టం, అంటే హృదయానికి నొచ్చుకునే మాట కనుక కయ్యను వంటి ఏమంటాడు తెలుసా, చాలా కఠినమైన మాట. వ్యభిచారి అయినను అంటే ఆ మాట వింటున్నప్పుడు అయ్యో నేనేం వ్యభిచారం చేశాను? కయ్యను ఏం చేశాడు అసలు అంటే దేవునితో వాగ్వాదం పెట్టుకుంటూ ఉన్నాడు. వ్యతిరేక స్వభావము అంటే దేవునికి ఆయాసకరంగా నడిచే ప్రతి మాట కూడా ఏంటంటారు దేవునికి ఆయన అంటూ ఉన్నాడు కయ్యను ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి, ఎందుకు అలా అలిగి కూర్చున్నావు అని అంటే, నువ్వు నా తమ్ముడు అర్పణను అంగీకరించావు, నా అర్పణను అంగీకరించలేదని అంటే నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను బట్టి దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. నీకున్నటువంటి కోరికను బట్టి, దేవుని మనం చూసే విధానమును బట్టి. మీరు అడగొచ్చు, దేవుడు చూశాడు కదండి, మరి అప్పుడే చెప్పొచ్చు కదా కయ్యను అలా కాదు నాకు ఇలా ఇస్తే ఇష్టమని చెప్పొచ్చు కదా అని అంటే, దేవుడు చెప్పేటువంటి క్రమాన్ని ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులు చూడలేదా? హేబేలు నేర్చుకున్నటువంటి క్రమమే కయ్యను కూడా నేర్చుకుని ఉండాలి కదా. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మీ తల్లిదండ్రులారా మీరు గమనించండి, మీరు ఏదైతే క్రమంలో నడుస్తూ ఉన్నారో పిల్లలు కూడా అదే క్రమాన్ని పాటిస్తారు. మనం ఏదైతే నడవడికని దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చుతూ ఉన్నామో మన పిల్లలు కూడా దాన్నే అంటారు. అందుకని ఇదిగో తండ్రి ఏమో చేను వేస్తే, అంటే తండ్రి గట్టు మీద వేస్తే కొడుకు ఎక్కడ వేస్తాడట? చేలో వేస్తాడట. మా నాన్న గట్టు మీద ఉన్నాడు కదా, పర్లేదు 2 అడుగులు లోపలికి దిగితే ఏమైనా అంటాడట. అంటే ఈరోజు మన నడవడికని బట్టి మన పిల్లలు ఏం చేస్తారు? మనం దేవుని మందిరంలో సరిగ్గా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా సరిగ్గా ఆలోచన చేస్తారు. మనం వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మన పిల్లలు కూడా వాక్యానుసారంగా నడుస్తారు. ఇక్కడ ఆదామవలను గమనించినటువంటి హేబేలు నేర్చుకున్నటువంటి క్రమాన్ని ఎవరు నేర్చుకోలేకపోయారు?
కయ్యను పట్టుకోలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు. అందుకనే ఇక్కడ వెంటనే ఎక్కడైతే దేవుని వాక్యంలో చాలా మాటలు మనం వింటూ ఉన్నాం, కోపపడు కానీ పాపం చేయండి అని ఉందా? పాపము చేయకుడే. కయ్యను కోపపడ్డాడు, పాపం కూడా చేశాడు. అందుకని దేవుడు అంటున్నాడు, దేశికమరిగా నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడుగా. చూడండి, ఒక్కొక్క మెట్టు అంటే ఈనాటి తరానికి వచ్చేటప్పటికి ఆదామవ్వలు దేవుని స్వహస్తాల ద్వారా తయారు చేయబడ్డారు. దేవుని యొక్క కబద్ధ హస్తాలు ఇలా ఉండవలసినటువంటి ఆదామవ్వలు ప్రతి ఉదయం సాయంత్రకాల సమయంలో దేవుడు ఆదాముతో అవ్వతో ముచ్చట్లాడుతూ ఉన్నాడట. ఆదామ ఏం చేస్తూ ఉన్నావు? ఈరోజు ఏ జంతువులు ఉంటాయి, వాటికి ఏ పేరు పెట్టావు, వాటికి అంటే ఈ క్రమంలో సృష్టిలో అంటే ప్రతిదీ కూడా అధికారాన్ని అప్పగించాడు. చూడండి, ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం చూడండి, ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. ఈరోజు చదవబడినటువంటి కీర్తన భాగంలో ఒకసారి ఆ వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనుషుడికి ఇచ్చినటువంటి అధికారం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చదవండి ఒకసారి వాక్య భాగము. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనబరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, శత్రువులను పగ తీర్చుకుని వారిని బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. ఆలోచన చదవండమ్మా. నీ చేతి పనుల మీద ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక మాటలో చెప్పాలంటే, నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను పట్టించుకోవట్లేదండి, నాకు విలువ లేదండి. అంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? తగ్గించుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చేటువంటి స్థానం ఏంటంటే, ఆదామవ్వలతో దేవుడు ముచ్చటించడం మాత్రమే కాదు, సర్వాధికారమును దేవుడు వారికి ఇచ్చాడట. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నేను అధికారం ఇచ్చాను. అందుకని ఇక్కడ భక్తుడిని దావీదు అంటాడు 6వ చరణంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మన తండ్రి మనకి ఏ కిరీటాన్ని ఇచ్చాడు? అప్పుల కిరీటాన్ని ఇచ్చాడు, నిందల కిరీటాన్ని ఇచ్చాడేమో, అవమానపు కిరీటాన్ని ఇచ్చాడేమో, లేదంటే వేరే కార్యక్రమాలలో అయ్యా నేను పలానా వ్యక్తి యొక్క కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా ఈరోజు సమాజంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. అంటే తండ్రి యొక్క నడవడికను బట్టి. కానీ మన తండ్రి ఎలాంటి వాడు తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలిచేటువంటి దేవుడు. అంటే అలాంటి స్థాయిలో ఆదామవ్వలు నిలిచినప్పుడు వారి చేతుల దేవుడు ఏం చేయొద్దు అన్నాడు, అది చేసి ఏదైనా వనములో నుంచి నెట్టివేయబడ్డారు. అక్కడి నుంచి నెట్టివేయబడిన తర్వాత తోటకు వెలుపులు ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు తోటలో ఉండేవారు. తోటకు వెలుపులు వచ్చిన తర్వాత ఎవరు పుట్టారు? కయ్యేను, హేబేలు పుట్టారు. ఇప్పుడు తోటకు వెలుపులు వచ్చిన తర్వాత పుట్టినటువంటి బిడ్డలు ఎలా ఆలోచన చేయాలి? అలా తోట దగ్గర చూసినప్పుడల్లా అబ్బా మనకు ఒక అంతపురం ఉందండి, శ్రీకృష్ణదేవరాయలు కట్టించుకున్నట్లుగా ఒక అంతపురం ఉంది. అందులో నుంచి అప్పులు అక్కడెక్కడ చేసిన తర్వాత బ్యాంక్ కూడా వచ్చి దానికి సీల్ వేసి బయటకు నెట్టేసాడు. దాన్ని వేలం పెట్టేసిన తర్వాత ఇప్పుడు కోటలోంచి బయటకు వచ్చేసిన తర్వాత పెళ్ళయింది, భార్య భర్తల దగ్గర పిల్లలు ఉన్నారు, మనవరాలు వచ్చారు. మీరు ఆ కోట దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? మనవరాలకి చూడు ఇదిగో అది మందే అంటే ఊరుకున్నానమ్మా, మనం బెకారంలోకి చెట్టు కింద ఉన్నాం, ఇప్పుడు అంత పెద్ద కోట మనదంటే ఏంటి అంటే, లేదురా నాయన మందే. ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళవి. కాకపోతే మీ తాత చేసినటువంటి పనికి, నేను చేసినటువంటి పనికి, మా దుబారా ఖర్చులకి ఈరోజు ఆ కోట ఏమైంది? వేలం పెట్టేశాడు బ్యాంక్ కూడా అంటాం. ఆ కోట మందే అంటే నేను నమ్మను. ఎందుకు నమ్ము? నిజమేరా. కావాలంటే ఆ గోడ మీద మన పేర్లు కూడా లోపలంటే లోపలికి ఎవరు వెళ్ళొస్తారు నిన్ను? ఇప్పుడు ఆదామవ్వలు కయ్యనికి హేబేలుకి నేర్పించవలసినటువంటి క్రమం ఏంటంటే, ఆ తోటలో ఉండవలసినటువంటి వారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తోటకు వెలుపుటుంటే ఏం చేస్తూ ఉన్నారు? భక్తిని పాటిస్తూ ఉన్నారు, ప్రార్థనా సహవాసాన్ని చేస్తూ ఉన్నారు, బలిపీఠములు కట్టిస్తూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు కయ్యను చూసి అంటున్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఆదామవ్వలకు ఆ కష్టం లేదు. ఆ ఏదైనా వనములో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఏది నచ్చితే తీసుకుని తినవలసినటువంటి యోగ్యత కలిగినటువంటి వారు. ఇప్పుడు కయ్యని దగ్గరికి వచ్చేటప్పుడు చెమట వచ్చి పాట పండిస్తూ ఉన్నాడు. ఈ పని అంతా చేసిన తర్వాత ఇప్పుడు కయ్యనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు లేడు, దెయ్యము లేదనే ఆలోచనకు వచ్చేసాడు.
దేవునికి ఇవ్వాలి కదా అనేటప్పటికి ఇవ్వాలా, కష్టపడేదేమో నేను దేవునికి ఇవ్వాలా, సరేలే 4 పనులు ఎక్కడ 4 ఇక్కడ అలాగే చేసి మొత్తాన్ని తీసుకొచ్చి సరేలే అని దేవునికి ఏదో భిక్ష వేసినట్లుగా తీసుకొస్తే దేవుడు అన్నాడు, నీ అర్పణ నాకు అంగీకారముగా లేదు. ఏబేలు యొక్క క్రమాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదాముతో దేవుడు చెప్పాడు, భూమి మీద సర్వ జీవుల మీద నీకు అధికారం ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏబేలును చూసిన ప్రతి జంతువు కూడా ఏం చేస్తుంది? తిరగబడడం లేదు, లోబడుతూ ఉంది. మృదు స్వభావం కలిగి ఏబేలు యొక్క మాట క్రమ ప్రకారంగా నడుస్తుండడం ద్వారా ఏబేలు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, సర్వ సృష్టి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కనుక, నన్ను దేవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు కనుక నాకు అధికారం ఉందని, వాటిలో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి. సర్వ సమృద్ధిని దేవుడు నాకు ఇచ్చాడని శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లని దేవుడి సన్నిధి తీసుకొని వచ్చాడు. అంటే ఈరోజు మనం ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణము పెద్ద రీజన్ ఏదో కాదండి, మన ఆలోచనలే మనల్ని దూరం చేస్తూ ఉన్నాయి. కయ్యని ఆలోచన వేరు, ఏబేలు ఆలోచన వేరు. అంటే అలాంటి ఆలోచన కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో ఆ ఆలోచన నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? కోపంలోకి నడిపిస్తారు. ఎప్పుడైతే కోపం వచ్చిందో ఆటోమేటిక్గా పాపంలోకి దిగజారిపోతావు. ఇక్కడ చూడండి, ఎబ్రియల్కి రాసిన పత్రిక 12:24 చదువుకుందాం. ఎబ్రియల్కి రాసిన పత్రిక 12:24 చదివితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును నేను చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో వచ్చి ప్రతి శ్రమకు, ప్రతి ఆటంకము, ప్రతి ఇబ్బందికి రక్తము ఎవరు అని ఆలోచన చేస్తే, మనం చదువుకున్నటువంటి ఎబ్రియల్కి రాసిన పత్రికలు అంటాడు, ఆ రక్తము నేనే. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకు వచ్చే ప్రతి వేదనకరమైన పరిస్థితి నుంచి విడిపించగలిగిన వారు ఎవరు అని అంటే, ఆనాడు ఆది నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. నిర్గమకాండము, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా కప్పుకొని 6వ వచనం చదవడము. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి, చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. అంటే వెరచనంటే అర్థం ఏంటండి? భయపడ్డాడు. ఎందుకు భయపడాలి? ఏదేను వనములో అయ్యగారు ఏం చేశారు? దేవుని స్వరం వినగానే ఎక్కడ పారిపోయాడట? పొదల్లోకి పారిపోయాడు. అదమా అంటే ఎక్కడున్నావు అంటే, అయ్యా నేను ఇక్కడే ఉన్నా. అదే అక్కడికి వెళ్ళవలసిన పని ఎందుకు వచ్చిందంటే, నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము మన గురించి మనమే జ్ఞాపకం చేసుకుందాం. ఊరందరి గురించి మనకు అనవసరం. ఈరోజు నీ హృదయంలో దేవునికి స్వతంత్రంగా చెప్పగలిగేటువంటి ఒక్క ప్రార్థన విజ్ఞాపన, ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి ఒక్క మాట, అయ్యా నా ప్రార్థన ఎందుకు ఆలకించవు అని దేవుడిని అడిగేటువంటి సత్తా మన జీవితాల్లో చాలా వరకు అరుదుగా కనపడుతుంది. ఎందుకనంటే మన జీవితంలో కయ్యను బీజములు ఇంకా అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. ఏబేలు లాంటి శ్రేష్టమైనటువంటి హృదయంతో, శ్రేష్టమైనటువంటి నడవడికతో భక్తుడైన దావీదు అంటాడు, విరిగి నలిగినటువంటి హృదయమే కదయ్యా నీకు ఇష్టమైనటువంటి బలియాగము. విరిగి నలిగిన హృదయమే కదా. విరిగి నలిగిన హృదయము ఎప్పుడు వస్తుంది అంటే, కోపము నీలో లేనప్పుడు, ఈర్ష్య నీలో లేనప్పుడు, మృదు స్వభావం నీలో ఎప్పుడైతే ఉంటుందో, దీనత్వము నీలో ఎప్పుడైతే ఉంటుందో, నా దేవుడు నన్ను కలుగు చేసుకునే విధానం నేను చూడగా నాకు భయము కలుగుతుందని భక్తుడు దావీదు చెప్తూ ఉన్నాడు. మరి నిన్ను కలుగు చేసిన విధంగా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమొస్తుంది? భయం వస్తుందా? ఈర్ష్య వస్తుందా? అసలు మనము కలుగు చేసిన విధానము, దేవుని మందిరంలో మనం ఉన్నటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏబేలు రక్తము చిందించడానికి గల కారణము ఒక చిన్న ఆలోచన. మనుషులకి ఆలోచనలు అనేకములు ఉంటాయి. అయితే వాటిని దేని మీద పెడుతున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశము. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం ఆలోచించే విధానంలో ఏ చిన్న తేడా వచ్చినా, చెయ్యి పొరపాటుని చూడండి. కొన్ని కుటుంబాలు ఏం జరుగుతుందంటే, ఈయన ఎక్కడో ఏదో మాట వింటాడు,
వాళ్ళ అన్న ద్వారానో, అమ్మగారి ద్వారానో, లేదంటే వాళ్ళ చెల్లి ద్వారానో ఏదో మాట్లాడతాడు. ఇంకా అక్కడ వాళ్ళు చెప్పింది వినగానే ఇంట్లోకి రాగానే వాళ్ళ ఆవిడ ఇలా గ్లాస్తో మంచినీళ్ళు, మా ఆయన వచ్చాడు కదా ఇలా తీసుకొని రాగానే అసలు ఏమైంది అని అడగకుండా కొట్టేస్తారు కొంతమంది. కొట్టేసిన తర్వాత ఆవిడ అసలు ఏం జరిగిందో చెప్తున్నాను కదండి, మాట్లాడకు నువ్వు, మా అమ్మగారు చెప్పారంటే 100% కరెక్ట్ అవుతుంది అని శుభ్రం చేత కొడిసి ఈయన బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పక్కింటి వాళ్ళు లేదా వాళ్ళ స్నేహితులు ఎవరైనా చూసి, లేదా వాళ్ళ నాన్నగారు ఎవరైనా చూసి, అరే ఆ పిల్లని ఎందుకు కొట్టాలని వస్తుంది, తప్పంతా మీ అమ్మది, జరిగిందంతా చెప్పిన తర్వాత అప్పుడు మెల్లిగా వస్తాడు. కుందేళ్ళకి నడుచుకొని వచ్చి అంటాడు, మెల్లిగా తాబేళ్ళకి నడుచుకొని వచ్చి అంటాడు, సారీ తొందరపడ్డాను అంటే ఆల్రెడీ అక్కడ ఏం జరిగింది, ఆవిడ పైన చెయ్యి చేసుకుని కొట్టడం జరిగింది, ఆవిడ ఆల్రెడీ గాయపరచడం జరిగింది. అంటే ఇరువురికి మధ్యలో ఎవరేం చెప్పినా ఏం జరిగినా అక్కడ ఏం చేయాలో వచ్చి ముందు అడగాలి. అడగకుండా ఎప్పుడైతే అన్నాడు తొందరపడిపోయాను, నీ ఆలోచన విధానాల్లో మార్పు రాకపోతే నువ్వు చేసే భక్తిలో ఏ విధమైన ప్రతిఫలం ఉండదు. కయ్యను ఆగి ఆలోచించుంటే దేవుడిని అర్పణను ఎందుకు అంగీకరించడం లేదు, ఇమ్మీడియట్గా అక్కడ మోకరించి, అయ్యా నా వల్ల ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించు, నేను సరిచేసుకునేది ఏమైనా ఉందా అని కయ్యను అడుగుంటే కయ్యను అలా తొందరపడి ఉండేవాడు కాదు. తమ్ముడిని చంపేటువంటి స్థితిగతులు వచ్చేవి కాదు. ఈరోజు కయ్యను గురించి మనం వ్యతిరేకంగా ఈ రీతిగా మైనస్ చేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నా భక్తి నేను ఎలా చేస్తున్నాను, నా ఆలోచన విధానాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా అని ఆలోచించాలి. చూడండి, ఇక్కడ మనకి జాగ్రత్త గమనించండి, అక్కడ ఏబేలు కూర్చున్నటువంటి సంభాషణ జ్ఞాపకం చేస్తే, ఒకటి ఈరోజు చదవబడినటువంటి మనం కూడా విన్నాం, దేవుడు వింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక సంఘటన, ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. నిర్గమకాండము 4:14 చదవండి. 4:14 ఆయన మోసే మీద కోపపడి లేడా చాలండి. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. మోసే అంటున్నాడు, అయ్యా అసలు ఆ సంభాషణ ఎందుకు వచ్చిందంటే, దేవుడు అన్నాడు మోసేతో, ఇదిగో నా ప్రజల యొక్క వారి యొక్క వేదన, వారి దుఃఖం. చూడండి, నేను చదువుతున్నాను 3:8 కాబట్టి దేశములో నుండి, విశాలమైన దేశము నుండి 7వ చదువుతున్నాడు చూడండి. మరియు యెహోవా ఎట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు చూసినటువంటి దేవుడు అక్కడ ఆదామవుల యొక్క ప్రవర్తన చూశాడు, కయ్యను హేబేలు యొక్క ప్రవర్తన చూశాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో వారు పడేటువంటి శ్రమలు చూస్తూ ఉన్నాడు. వీటన్నిటిని పట్టుకొని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే దగ్గరకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అని అంటే మోషే అన్నాడు, కుదరదండి అన్నాడు. ఇండైరెక్ట్గా ఒక మాటలు చెప్పాలంటే, అంటే ఇప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు కుదరదు, నీ అన్న అయినటువంటి అహరోన్ని ఒకసారి చూడు. ఎందుకు దేవుడు అహరోన్ని పర్టికులర్గా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? అసలు అహరోను ఎవరు అహరోను అనంటే ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రం అనేది ఎందుకు దేవుని దృష్టిలో శపితమైనటువంటి గోత్రముగా మారిపోయింది అనంటే, మనకు తెలుసు 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని శపితమైనటువంటి గోత్రముగా ఒకనొక సందర్భంలో వారిని వెలివేస్తారు. ఎందుకు వెలివేయవలసినటువంటి సందర్భం వచ్చింది? దేవుని ప్రజలు కనుక దేవుని చిత్తానుసారంగా వారు ఉండకుండా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేశారు కనుక దేవుడు అన్నాడు, లేవి గోత్రము చేసినటువంటి పని ఏది కూడా అది కరెక్ట్ కాదు, ఆ గోత్రాన్ని పక్కకి తీసి అంటే అన్నట్టే 12 గోత్రాలు లేవి గోత్రాన్ని తీసేస్తే అలాంటి భయంకరమైనటువంటి దుస్థితి వచ్చింది. ఎందుకు లేవి గోత్రం అలాగ వచ్చిందంటే, మీకు తెలుసు ఒకనొక సమయంలో బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఒక ఇద్దరు భార్య భర్తలు అరణ్యం గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ లేవీలు ఆమెను చెరిచి ఆమెను చంపేసినప్పుడు తన భర్త ఆమెను 12 ముక్కలుగా నరికి తీసుకొని వచ్చి 12 గోత్రాలకు పంచి, అయ్యా ఇదిగో ఈ వీరు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి 12 గోత్రాల్లో లేవి గోత్రం అనేది కూడా ఒకటి కదా, మరి వీళ్ళేమో ఇంత భయభక్తులు కలిగిన వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తారని చెప్పేటువంటి వీళ్ళు ఒక రాత్రికాల సమయంలో నేను నా భార్య వెళుతున్నప్పుడు నా భార్యను పాడు చేసి చంపేస్తాడయ్యా, ఇదే నా దేవుడు నేర్పించినటువంటి క్రమము అని క్వశ్చన్ చేస్తే పెద్దలందరూ ఏమన్నారంటే, ఆయన రాత్రికాల సమయంలో నేను ఎవరు రమ్మన్నారు, వీళ్ళు ఇటువైపు రాకూడదు కదా అంటే ఇలా సంబోధించుకుంటూ వీరందరినీ కూడా వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆ గోత్రాన్ని విడిచిపెట్టండి అన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, మోషే
సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దిగొస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ములుగు తేలాడుతున్నారు, తాగుతూ వారి వరుసలు మరిచి దేవునికి ఆయాసకరంగా దేవుడు ఏదైతే చెప్పాడో పదార్థాల పలకలో చెప్పినట్లుగా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే వీరు దూడని ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడు దిగొచ్చిన అది చూసిన తర్వాత మోషే కిందకు వచ్చిన తర్వాత ఆవేశముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను దేవుని పక్షంగా నిలబడుతూ ఉన్నాను. నా పక్షంగా ఎవరు నిలబడతారు అని అంటే శపితమైనటువంటి గోత్రము, వెలువేయబడినటువంటి గోత్రము ఏదైతే ఉందో వారందరూ కూడా ముందుకు వచ్చి మోషే ముందు నిలబడ్డారు. మిగిలిన గోత్రాలు ఏవి కూడా రాలేదు. లేవి గోత్రం వచ్చి అయ్యా మేము నిలబడతాం దేవుని పక్షంగా, హల్లెలూయా, మేము దేవుని పని చేస్తామయ్యా అని అంటే లేవి గోత్రానికి అంత ఆధిక్యత రావడానికి గల కారణము ఇలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నటువంటి లేవీలు మోసే పక్షంగా వచ్చి నిలబడితే అప్పుడు యాజక ధర్మాన్ని లేవి గోత్రానికి అప్పగించాడు దేవుడు. అందుకని అయినటువంటి మోసే ఎందుకు నువ్వు చేయలేవు అని అంటే నీ అన్నైనటువంటి అహరోను లేడా, ఒకనొక సమయంలో పడిపోయిన గోత్రమే కదా, చెడిపోయినటువంటి గోత్రమే కదా, నా ద్వారా తృణీకరించబడిన గోత్రమే కదా. ఈరోజు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, నీ పక్షంగా నిలబడతాడు, మాట్లాడతాడు, వెళ్ళు నా ప్రజల బాధ నేను చూస్తూ ఉన్నాను. నేను అంటాను మీ ఇంట్లో మీరు 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు నాకు తెలియదు. నేను అనుకుంటాను నీ భయము, నీ ఆందోళన, నీ వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పక్కన ఉన్నటువంటి మనుషులు పట్టించుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లేదా నీ బంధువులు ఎవరు పట్టించుకోకపోవచ్చు. నేను అంటాను నీ భర్త హృదయములు ఏ విధమైనటువంటి వేదన, ఏ విధమైన ప్రార్థన ఆలోచనతో ఉన్నాడో నాకు తెలియదు. దేవుని సాగుడికి తెలియజేస్తున్నాడు. భయాందోళనతో ఉన్నటువంటి నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క బాధను చూస్తున్న దేవుడు నీ బాధను చూడ, ఏబేలు యొక్క కష్టాన్ని, ఏబేలు యొక్క దుఃఖాన్ని చూసినటువంటి దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? ఈరోజు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు చూడండి, ఇక్కడ ఒక మాట మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మన మీద ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉంటూ ఉన్నారు. మోయాబీలు, కనానీయులు, ఫిలిస్తీన్లు, అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల వారు అందరూ ఉంటూ ఉన్నారు. అధికారులు, రాజులు చాలా మంది ఉన్నారు. ఐగుప్తులో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఐగుప్తుకు చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరూ చూడలేనటువంటి బాధ ఎవరు చూశారు? దేవుడు చూశారు. నీ ఇంట్లో చాలా మంది ఉండొచ్చు, సంఘములో నీతో చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, లేదా నీతో పాటు చదువుకున్న వారు వాళ్ళందరూ ఉండొచ్చు. ఇదిగో నేను నీకున్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా అనొచ్చు. కానీ నేను అంటాను వీళ్ళందరూ తీర్చలేనటువంటి బాధలు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటాడు. ఐగుప్తులకి నేను అంటాను, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి ఈ 430 సంవత్సరాల వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మోయాబీలు కానీ, అమోనీలు కానీ, ఫిలిస్తీన్లు కానీ, అక్కడ ఉన్న కనానీయులు కానీ ఎవ్వరు కూడా వారి బాధ, అయ్యో ఇజ్రాయేల్ ప్రజలు ఎంత బాధపడుతూ ఉన్నారే, ఇటుకలు చేయకపోతే బాధలు, అంటే గడ్డి తీసుకురాకపోతే బాధలు, వారు ఏమైనా అడిగితే బాధలు, అన్నిటి విషయంలో హింసిస్తూ ఉన్నారు కదా అని ఎవరు కూడా వారికి సపోర్ట్గా రాలేదు, ఎవరు కూడా వారికి సహాయం చేయలేదు. కానీ దేవుడు అంటాడు, మోషే వారి బాధను నేను చూస్తూ ఉన్నాను, వారి దుఃఖాన్ని నేను చూస్తూ ఉన్నాను, వారి యొక్క స్థితిగతులన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మరి ఐగుప్తీయులకి మాత్రమే కాదు, యోసేపు యొక్క దుఃఖాన్ని చూసి ఆయన ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు, అన్న యొక్క దుఃఖాన్ని చూసినటువంటి దేవుడు ఆమె జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు చేశాడు. ఆ పిల్లలు గమనించండి, తనకిచ్చినటువంటి బిడ్డ అది సాధారణమైనటువంటి బిడ్డ కాదు. అనేక ప్రవక్తలను అభిషేకించేటువంటి ఒక గొప్ప దైవజనుడిగా, రాజుగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా పనిచేసినటువంటి మరి ఆశీర్వాదకరమైనటువంటి ఆ స్థితిలో నిలబడినటువంటి మరి సమూయేలును దేవుడు ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి వీళ్ళందరూ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈరోజు దేవుని మందిరానికి వచ్చి మరి మీ హృదయాలు తెరిచి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయ్యో ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, నా హృదయ వాంఛలన్నీ కూడా, నాకున్న సమస్యలన్నీ కూడా ఆయన పాదముల మీద పెడితే ఖచ్చితంగా నా దేవుడు నా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. నా భర్త నా ప్రార్థన ఆలకించకపోవచ్చు, నా బిడ్డలు నన్ను పట్టించుకోకపోవచ్చు, లేదా నా బంధువులు నన్ను చిన్న చూపు చూడవచ్చు, కానీ నా దేవుడి దగ్గర ఎన్నిసార్లు చెప్పుకున్నా నీ హృదయ వాంఛలు తీర్చగలిగినటువంటి ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మనుషుని యొక్క గుణాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. మనుషుడు ఆలోచన విధానం ఎందుకు పరిచయం చేస్తారు. చూడండి, హేబేలు మృతి చెందిన తర్వాత అక్కడ మనం చదువుకున్న లేఖన భాగం అనుకుంటాను, ఆది కాండంలోనే చూడండి ఒకసారి వాక్య భాగము, ఆది కాండము 4వ అధ్యాయంలో అక్కడ హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందట, 6-7 వచనాల్లో దేవునికి మొర పెడుతుందట. ఏమని మొర పెడుతుంది? అయ్యా కయ్యను నన్ను చంపేశాడు,
మా అన్నయ్యని కయ్యను నన్ను చంపేశాడు అంటే ఇప్పుడు కయ్యను యొక్క స్వభావం ఏంటి? ఏం చేయాలి? పగ తీర్చుకునేటువంటి స్వభావం. అంటే ఇప్పుడు నన్ను ఏం చేశాడు? ఈయన చంపేశాడు. మనుషుడు ఎప్పుడు కూడా ఉడికి రక్తం అంటాం కదా, మానవ నైజం కలిగినటువంటి జీవి. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి తత్వాన్ని కలిగి ఉంటామంటే ఖచ్చితంగా నేను కట్టించినటువంటి వారంలోని భక్తులని దావీదు గురించి ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నట్టు గుర్తు. చచ్చిపోతూ చివరి క్షణాల్లో వాగ్దానం తీసుకున్నాడట. బాబు సొలొమోను, నా చేతిలో చేసి చెప్పు, నువ్వేం చేయాలి? వారిద్దరిని కూడా ఏం చేయాలి? సిమ్మి, యోవాబుని నువ్వేం చేయాలి? చంపే. ఎందుకు చంపాలయ్యా? నువ్వు చచ్చిపోతున్నావు కదా, పోనీలే అయ్యా నేను చనిపోతున్నాను కదా, వాళ్ళ జోలికి వెళ్ళు అనలేదు. అంటే మన రక్తంలో ఉన్న స్వభావం ఏంటంటే ఇంకా కయ్యన స్వభావం అనేది అక్కడక్కడ కనబడుతూ ఉంది. భక్తుడైన దావీదు హృదయానుసరణ పేరుగాంచినటువంటి దావీదు సిమ్మిని, యోవాబుని చంపే. అలాంటి స్వభావం కలిగి ఉన్నారా? అలాంటి ఆలోచనతో ఉన్నారా? మేము ఎవరిని కూడా చంపే ఆలోచనలు ఏమిటంటే బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు మనం పరిశీలన చేస్తే మనము కత్తులు కటారులు ఉపయోగించాల్సిన అవసరం లేదట, ఆయుధాలు వాడవలసిన అవసరం లేదట. మనం అంటే సొలొమోను భక్తుడు అంటాడు, కత్తిపోటులు వంటి మాటలు పలుకువారు కలరు. ఒక మనుషుడికి ఒక 10 పోట్లు కత్తితో పొడిసాం అనుకుంటే ఏమవుతుంది? బ్రతికుతాడో చస్తాడా? మరి 10 మాటలతో ఒక మనిషిని చంపలేరా? ఇలాంటి తత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉంటూ మనం అర్పించేటువంటి అర్పణ ఏ అర్పణది? మన స్తుతి యాగమైనటువంటి అర్పణ, దేవుని సముఖంలో దీనత్వమైనటువంటి అర్పణ. అయ్యా నా ప్రార్థనని సన్నిధికి సమర్పించుకుంటూ ఉన్నాను, నా ప్రార్థనలకి ఇవన్నీ కూడా దేవుడు అంటాడు, కయ్యిన నీ అర్పణ నాకు అంగీకారముగా లేదని ఎలాగైతే చెప్పాడో ఈరోజు మన ముఖం మీద కూడా అంటాడు, నీ అర్పణ నేను అంగీకరించలేకపోతూ ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించలేకపోతూ ఉన్నాను, నీ జీవితాన్ని నేను ఆశీర్వదించలేకపోతూ ఉన్నాను. ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నానంటే దానికి కారణం నువ్వే, నీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు. కాబట్టి మన జీవితంలో కోపము, ఆవేశము, పగ, ద్వేషము, ఈర్ష ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అర్పించేటువంటి ప్రతి ప్రార్థన, ప్రతి స్తుతియాగము ఎక్కడి వరకు వెళ్ళడం లేదు? దేవుని పాదముల చెంతకి చేరడం లేదు. ఒకవేళ అక్కడ వరకు వెళ్ళినా కయ్యని అర్పణ వెళ్ళింది, దేవుడు రిజెక్ట్ చేశాడా? స్వీకరించాడా? రిజెక్ట్ చేశాడు. ఈరోజు మన ప్రార్థన కూడా మనం అనుకుంటూ ఉన్నాం, నేను చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థనలో అసలు మరి ఎంతసేపు ప్రార్థన? గంట, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కయ్యనిలాగా నిన్ను కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నాడంటే దాని కారణం మన చేతులు మనమే చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఇలాంటి తత్వాలు నేను చెప్పినటువంటి కొన్ని లక్షణాలు మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తాం మన జీవితంలో నుంచి, హేబేలు అర్పణ స్వీకరించినట్లుగా నిన్ను ప్రేమపూర్వకంగా ఆయన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన కాలంలో మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకుంటే ఆయన అంటాడు, ఇదిగో ఆ రక్తం ఎవరో కాదు నేనే అంటూ ఉన్నారు. ఈ రక్తంకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? మన రక్తంకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే పగ, ద్వేషము, ఈర్ష్య, ఇంకా ఏవేవో మన జీవితంలో మన రక్తంలో మరిగేటువంటి, మన రక్తంలో నివసించేటువంటి ఇలాంటి లక్షణాలు మన రక్తంలో ఉంటాయి. కొత్త నిబంధన కాలంలో ఉండేటువంటి ఆ వ్యక్తి రక్తంలో అని ఎవరైనా ఆ రక్తం నేనే అన్నారు కదా, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ రక్తంలో ఏముంది? రక్తము ఏరులే పారుతూ ఉంది యెరూషలేము వీధులలో. ఆయన అంటాడు, క్షమాపణ, ప్రేమ, దయ, కరుణ. వీళ్ళకి ఏమీ తెలియదయ్యా, వీళ్ళు నా బిడ్డలే, నా స్వారూప్యములో కలుగు చేసుకున్న వారే. అంటే వాళ్ళకి తెలియకే గుర్తించలేకపోతూ ఉన్నాము. ఏదేని వనములో దేవుడు ఏ ప్రేమనైతే వెలబుచ్చాడో అదే ప్రేమను కొత్త నిబంధన కాలంలో వెలబుచ్చాడు. మీరు అనుకోవచ్చు, అయ్యా మరి అప్పుడు ఆ 2 చోట్లే వెలబుచ్చాడా, మరి ఈరోజు మనతో లేదా అనంటే ఈరోజు బ్రతికి బట్టగట్టి సజీవుల లెక్కలో ఉన్నామంటే కారణము ఆ ప్రేమ ఇంకా నీ మీద అలా ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. లేకపోతే ఈరోజు ఇలా ఉండేవారం కాదు, ఇలా ఉండేవారం కాదు. సొదొమ గొమొర్రా పట్టణాల వలె మన జీవితాలు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయి ఉండాలి, ఈరోజు కలిసిపోయి ఉండాలి. ఇంకా నీ మీద ఆయన దయాగుణములు చూపిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, హేబేలు రక్తము దేవునికి మొరపెట్టే విధానం ఏంటంటే కక్ష సాధిపోయా, నా ప్రార్థనకి సమాధానం కావాలి, కయ్యనికి అంటే ప్రతీకారం తీర్చుకునేటువంటి మొర్ర. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి గుణాలు ఉన్నాయి. ప్రతీకారము, పగ, ద్వేషము, కక్ష వీటన్నిటిని వదిలిపెడితేనే నేను అంటాను నీ ప్రార్థన అర్పణ దేవుని సన్నిధికి చేరి నీకు ప్రతిఫలం వస్తుంది. అది ఎప్పుడైతే విడిచిపెట్టవో నీ జీవితంలో దేవుని యొక్క నుంచి కార్యాలు ఏమి కూడా పొందుకోలేము. కయ్యను ఆశీర్వదించబడ్డాడా, శపించబడ్డాడా? ఏమండి, నా బైబిల్లో అయితే వేరేలా ఉంది, మీ బైబిల్ ఏముంది? శపించబడ్డాడా, ఆశీర్వదించబడ్డాడా?
అదే అయ్యను రా, నువ్వు దేశమంతా పరిపాలించు అన్నాడా, దేశం మరోవైపు పో అన్నారా? మరి పనికి మాలోడా ఒక మాటలో చెప్పాలంటే నీకు నువ్వు ఎందుకు పనికి రావాలన్నది దేవుడు. ఆ ప్లేస్లో నన్ను నేను నిలబెట్టుకొని అయ్యా నేను ఇది చేశానంటే ఆయన అంటాడు, నాకు అనుకున్నది లేవు కనుక నువ్వు ఎన్ని చేసినా పనికి మాలోడివి అంటాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ అవగాహన కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నడుచుకుంటామో ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చూడండి ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క రక్తం ఎలాంటిది అని అంటే అది మాట్లాడేటువంటి రక్తముగా ఉంటుంది. ఆయన మాట్లాడేటువంటి రక్తము. అందుకని సైంటిఫిక్ రీజన్స్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రక్తములో ప్రాణం ఉంది అంటారు. రక్తము మరి కొన్ని సందర్భాల్లో చూడండి, మనుషుని యొక్క శరీరం, మనుషుడు చనిపోయిన తర్వాత శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతూ ఉంది, పాడైపోద్ది, కులిపోయి మట్టిలో కలిసిపోద్ది. ఎముకలు అలా ఉంటాయి. ఎముకలు లోపల అంటే బోను లోపల ఒక సన్నని తలంటికి లాంటి ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఆ జిగురు లాంటి పదార్థములో, అందుకని చాలా మంది అంటారు ఎముకల్లోని మూలుగు తగ్గిపోయిందేమో అంటారు. మనం మూలుగు అంటాం. ఆ జిగురు లాంటి పదార్థములో రక్త కణాలు ఉంటాయి. ఆ రక్త నాళాలు ఏవైతే ఉంటాయి మనకు అర్థం, మనందరికీ చక్కగా సులువుగా అర్థమయ్యే భాష ఏంటంటే DNA టెస్ట్ అంటాం కదా. DNA టెస్ట్ ఎక్కడ చేస్తారు? ఆ ఎముక లోపల ఉన్నటువంటి ఆ జిగురు లాంటి పదార్థం తీసినప్పుడు ఆ వ్యక్తి ఏ కుటుంబానికి చెందినవాడు, ఏ వ్యక్తికి చెందినవాడు అని నిర్ధారించడానికి. చనిపోయిన వ్యక్తిలో రక్తం ఉండదు కదా, ఆ బోను లోపల ఉన్నటువంటి దాన్ని తీసి బ్రతుకున్న వ్యక్తి యొక్క రక్తాన్ని తీసి రెండు టెస్ట్ చేస్తే అది ఇది మ్యాచ్ అయితే ఆయన అంటారు ఇతర కొడుకేనండి, DNA టెస్ట్లో తేలిందండి అంటాడు. బతుకున్నోడికి మీరు అడగవచ్చు, అంటే ఎలాంటి చాలా డౌట్లు ఉంటాయి. బ్రతుకున్నోడు ఆ ఎముక లోపల మూలుగోల్చి తీయరు, బ్లడ్ తీస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆ బోన్ లోపల ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని తీసి DNA టెస్ట్ చేస్తే తద్వారా ఈ వ్యక్తి యొక్క గుణలక్షణాలు లేదా ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది తెలియచేయబడుతుంది అని శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విధానం. రక్తము మాట్లాడేటువంటి రక్తము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రక్తం తెలియజేస్తూ ఉంది. అంటే DNA టెస్ట్ చేయగానే ఆ వ్యక్తి ఏం చెప్తా, ఆ రక్తం ఏం చెప్తుంది? అయ్యా ఇదిగో మా నాన్నగారు, ఇదిగో మా అమ్మగారు. అంటే ఇప్పుడు ఈ రక్తము మాట్లాడుతుందా? అలా తెలిసి రిపోర్ట్స్ రాగానే జడ్జి గారి ముందు లాయర్ ప్రజెంట్ చేస్తాడు. అయ్యా ఫలానా వ్యక్తి యొక్క టెస్ట్ రిపోర్ట్స్ అయ్యా అనగానే ఇప్పుడు ఆ రక్తం ఏం చెప్తుంది? మీ డాడీ ఆయనే, ఇదిగో డాడీ అని ఇక్కడి నుంచి పిలిచినట్టుగా ఆయన గుండెలో రైలు పరిగెడుతుంది. ఎందుకని? చనిపోయిన వ్యక్తిలోంచి DNA టెస్ట్ చేయగానే నా గురించి తెలిసిపోయిందా? ఇప్పుడు రక్తం ఏం చేస్తుంది? మాట్లాడేటువంటి రక్తంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ చూడండి పిల్లరా, మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా ఉన్నారు. దేవుడు అన్నాడు ఒక గొర్రె పిల్లను వధించి నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి రక్తాన్ని పుయ్యండి అన్నారు. మరణదూత గుమ్మం దగ్గరికి రాగానే వీళ్ళు డోర్ దగ్గర నిలబడి నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి రక్తం రాసం ఇంట్లోకి రావద్దు అని చెప్పారా? మరి ఎవరు చెప్పారు ఆ మరణదూతకి? రక్తం ఏ రక్తం? అది మాట్లాడేటువంటి రక్తము. ఇదే రక్తం అంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని బ్రతికించే రక్తము. మన జీవితాలకి అడ్డుగోడవలే నిలబడి రక్త ప్రోషణ కుమరించినటువంటి రక్తము. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేది. వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, వీరు జోలికి రావద్దు అని ఎవరు చెబుతూ ఉన్నారు? నీ మీద కుమ్మరించబడినటువంటి రక్తము, వెలబెట్టి నిన్ను కొనుక్కున్నటువంటి రక్తము, నిన్ను కన్నటువంటి రక్తము. ఆ రక్తము మాట్లాడేటువంటి రక్తము కలిగి మరణదూత గుమ్మం దగ్గరికి రాగానే ఈ కుటుంబము నా కుటుంబము, మీరు జోలికి నీవు రావద్దు. మాట్లాడేటువంటి రక్తము కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలు పాత నిబంధన కాలంలో సున్నతి అనే పదం మనం తరచు వింటూ ఉంటాం. సున్నతి అంటే ఏంటి? రక్తము చిందించటము. మోషే నిర్లక్ష్యం చేశాడు ఒకనొక సమయంలో. నిర్లక్ష్యం చేసిన తర్వాత ఆ మరణదూత ఎప్పుడైతే మోషేని వెంటాడుతూ ఉందో వెంటనే సిపోరా పరుగున ఎక్కడో దూరంగా ఉంది. అయ్యో నా భర్తని మరణదూత వెంటాడుతుందని పరుగున వచ్చి తన కుమారుని తీసుకుని వెళ్ళి వెంటనే కుమారుని సున్నతి చేసింది. ఎప్పుడైతే రక్తము చిందించబడిందో మరణదూత మోషే మీదకి రాకుండా ఆగిపోయింది. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే వాళ్ళ కొడుకు సున్నతి చేయకపోతే ఈవిడ మోషేని ఎందుకు మరణదూత వెంటాడుతుంది అని అంటే ఈరోజు నీవు చేసిన పాపమునకు, నీవు చేసినటువంటి తప్పిదానికి నీ కుమారుడు అనగా ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడి లోకానికి వచ్చి మన కొరకు రక్తాన్ని చెందించాడు. ఆ రక్తమే ఈరోజు నిన్ను కాపాడుతూ ఉంది. హల్లెలూయా. అది మాట్లాడేటువంటి రక్తం. అపవాదిగాడు నీ మీద దాడి చేయాలనుకున్నప్పుడు, అపవాదిగాడు నిన్ను బంధించాలనుకున్నప్పుడు ఆ రక్తం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో వీళ్ళు నా బిడ్డలో, వీళ్ళు జోలికి నువ్వు రావద్దు.
హేబేలు రక్తం ఏంటంటే పగ తీర్చుకునే రక్తము, దేవుని రక్తం, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ప్రేమని, సమాధానమును, సంతోషమును, దీనత్వమును, క్షమాపణని, ఆ తర్వాత ఇక దయను, కరుణను చూపించేటువంటి రక్తము. ఈరోజు ఈ 2 లక్షణాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. కయీను లాంటి హేబేలు లాంటి లక్షణాలు కలిగి ఓకే భక్తి చేసాడు, కక్ష బాగుంది, మనం కూడా భక్తి చేస్తూ ఉన్నాం, కానీ లోపల ఏముంది? ఈర్ష, కక్ష, కోపము, ద్వేషము, వీటన్నిటితో చేస్తే ఆ రక్తం ఏమంటదంటే కక్ష తీర్చుకునే రక్తములో ఏముండదు? ప్రతిఫలము ఉండదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ప్రార్థన సహవాసం చూస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఏముంది? క్షమాపణ, ఇవన్నీ కూడా. అదే 103వ కీర్తన భాగము మొదటి చరణం చదవండి. 103వ కీర్తన భాగము మొదటి చరణము చదవండమ్మా. 103వ కీర్తన భాగం మొదటి చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. చాలు. రక్తానికి ఏముంటుంది అన్నానండి? ప్రాణం ఉంటుంది. ఇప్పుడు మీ ప్రాణం ఏం చేయాలి? పగ తెచ్చుకోండి, పగ తెచ్చుకోండి, పగ తెచ్చుకోండి. నెద్దకులో కూడా కొంతమంది అంటారు నరికితే ఒక్కేటికి తలకు ఎగిరిపోనంటారు. ఎక్కడ కలవరిస్తారు ఈయన? నెద్దకులో కలవరిస్తుంటాడు. ఎందుకని? పగ పగ పగ, ద్వేషము, ఈర్ష, కక్ష, ఇదే జీవితం. ఇంకా అంటే హేబేలు రక్తము, కయీను రక్తము. అంటే ఇటు భక్తికి ముందు ఎలాగున్నావు, అంటే దేవుని సన్నిధికి రాకముందు ఎలాగున్నావు, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నావు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుకి పూర్వం క్రీస్తు సమలాగా కయీను అంటే హేబేలు చనిపోవడానికి ముందు, హేబేలు చనిపోయిన తర్వాత ఈ 2 లక్షణాలు మన రక్తంలో. ఇంకా కయీను లాంటి గుణాలు, హేబేలు లాంటి గుణాలు. ఒకటి భక్తి సరిగ్గా చేయడం లేదు, రెండవది ఆ కక్ష సాధింపు అనేది కూడా మన జీవితంలో ఉండడం ద్వారా ఏం పొందుకోలేకపోతున్నామంటే ప్రతిఫలాలు పొందుకోలేకపోతున్నాం. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం, కానీ దేవుని సముఖంలో మాట్లాడేటువంటి రక్తం నీ వరకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ దేవునికి ఆయాసకరమైన గుణ లక్షణం. రెండవది యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా, అది మాట్లాడే రక్తము. ఓకే, మాట్లాడే రక్తం ఏం చెబుతూ ఉంది అని అంటే నీ జీవితాన్ని సంరక్షిస్తూ ఉంది. అపవాది చేతుల్లోకి వెళ్లకుండా తన స్వహస్తాల్లోకి తీసుకొని నిన్ను కాపాడుతూ ఉంది, నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉంది. అందుకనే మన జీవితాల్లో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం, అయ్యా నేను పగ, ప్రతీకారము, కక్ష, ద్వేషము, అసూయ ఇవేవి కూడా నాకు అవసరం లేదయ్యా. ఈ లోకంలో నీకంటే అయ్యా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నన్ను చూసుకుని మురిసిపోతూ ఉన్నావు, నన్ను చూసుకుని ఇష్టపడుతూ ఉన్నావు. నీ నామాన్ని ప్రకటించే విషయంలో, నీ సాక్ష్యాన్ని వెదజల్లే విషయంలో నేను ముందుంటూ ఉన్నాను. అలాంటిది నేను లోకానుసారంగా వెళ్ళిపోవడం నీకు ఇష్టం. ప్రార్థన చేసుకోండి. దేవుని సముఖంలో చెప్తాం. దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించకపోవడానికి గల కారణము మనలో ఉన్నటువంటి చిన్న లోపాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చినటువంటి మనందరితో కూడా దేవుని వాక్యం మాట్లాడుతున్నాం. దేవునికి ఆయాసకరంగా నడిచే ప్రతి నడవడికి కూడా, ప్రతి స్వభావము దేవుని ద్వారా కార్యాలు పొందుకోలేము. ఎప్పుడైతే దేవుని ద్వారా ఆశీర్వాదకరమైన కార్యాలు పొందుకోవాలనుకుంటూ ఉన్నావో, ఆ రక్తము నీతో మాట్లాడేటువంటి రక్తము కనుక, నీ జీవితాన్ని విడిపించే రక్తము కనుక, నీ జీవితాన్ని సంరక్షించే రక్తము కనుక, అపవాది గారికి నీకును అడ్డుగోడగా నిలబడే రక్తము కనుక, ఆశీర్వాదములను కురిపించే రక్తము కనుక ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి, కృప కలిగిన ప్రభువా, గవాయికు తండ్రి, మా జీవితంలో